ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి భారీగా పెరిగింది. జాతీయ రహదారులపై దట్టంగా మంచు ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు చలితో వాకర్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారంతో పోల్చితే ఈ వారం చలి మరింతగా పెరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలికి సంబంధించిన మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. కొన్ని రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయి. ఇప్పటికే మొన్నటి వరకు కూడా కొంత వర్షాకాలం ఉండేది, కానీ చలికాలం ప్రారంభమైంది. వారం రోజుల నుంచి చలి చంపేస్తుంది. ఎవరు కూడా బయటికి రావాలంటే మఫ్లర్లు, అదేవిధంగా వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా కొంత ఆలస్యంగా వస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీలో ఉన్నాం. ఈ ఎన్జీ కాలేజీలో వందలాది మంది నిత్యం ఇక్కడికి వాకింగ్ వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కూడా సేఫ్టీతోనే ఈ వాకింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చాలామంది వాకర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, మార్నింగే వాకింగ్కి వచ్చారు, రెగ్యులర్గా ఈ మఫ్లర్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటారా? అవునండి, మీరు చెప్పింది అక్షరాలు నిజం. చలికాలం వెంబడిస్తున్న వేళ తప్పకుండా మనుషులంతా కూడా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలా. ఎందుకంటే మనం గతంలో లాగా సమ్మర్లో కానీ వర్షంలాగా ఉంటే మనం వర్షం వచ్చినా కూడా ఏదో గొంగళ పట్టుకొని రావచ్చు, ఎండలో అయితేనే టీషర్ట్స్ రావచ్చు. బట్ చలికాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన శరీరాన్ని ఈ మఫ్లర్స్తో కానీ, చలి కోట్లతో కానీ, లేదా గ్లౌస్తో కానీ వీటన్నిటితో కప్పుకున్నట్టయితే ఆ చలి తాపానికి గురి కాకుండా, ఎందుకంటే చలి ఒక్కసారి మీదకి వచ్చినప్పుడు మనిషి శరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూసినట్లయితే శ్వాసకోశ సంబంధించిన జబ్బులు కూడా వస్తుంటాయి. అలాగే శరీరం పైన పగుళ్ళు, తెగుళ్ళు, డ్రై కావటం, ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి అలాగే రైతులకు కానీ ముఖ్యంగా ప్రయాణికులకు చెప్పే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చలికాలంలో ప్రయాణికులు, వాహనదారులు మార్నింగ్ పూట ఫాగ్ లైట్స్ వేసుకున్నారు. ఎందుకంటే దట్టమైన పొగ మంచులో వస్తున్నప్పుడు ప్రమాదాలు, యాక్సిడెంట్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతులు ఎర్లీ మార్నింగ్ పొలాల మీదకి అవుతుంటారు. ఆ పొగ మంచులో వాళ్ళకి అంటే జంతువులు కానీ, విషసర్పాలు కానీ కనపడవు వాళ్ళకి. సో కొంచెం తెల్లవారుజామున వాళ్ళు మఫ్లర్ టవల్ చుట్టుకొని వాళ్ళు రైతులు ఏం చేస్తారు, చుట్టగాల్చుకుంటూ సరదాగా వాళ్ళు వస్తుంటారు. ఆ వేడికి తాటలేగా అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం ఎండెక్కే దశలో వచ్చినట్లయితే వాళ్ళు ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి ఈ చలికాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు చలి లేనట్టుంది, మంచిగా యాక్టివ్గా ఉన్నారు, రెగ్యులర్గా ఇదే టైం వస్తుంటారు? ఖచ్చితంగా 365 రోజులు కూడా రోజు పొద్దున్నే 6 గంటలకే వస్తుంటాము. కాకపోతే ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొద్దిగా మాకు అంత చలి అనిపించదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా చలి అనిపిస్తుంటుంది. ఎట్లా ఉంది వెదర్లో మార్పు, ఎట్లా ఉంది జనరల్గా? మొత్తం గత వారం రోజులుగా మొత్తం బాగా చలి ఎక్కువైంది. అందుకనే ఇక్కడ నాగార్జున కళాశాలలో కూడా వాకర్స్ కూడా కొద్ది వరకు తగ్గారు. అంటే లేటుగా లేవడం, అంటే చలి కారణంగా లేటుగా లేవడం జరుగుతుంది. అందుకనే చాలా వరకు చలికాలంలో కొంతమంది వాకర్స్ కూడా తగ్గుతుంటారు. జనరల్గా వాకర్స్ వచ్చేటప్పుడు సేఫ్టీతో రారు, ఎండాకాలం కానీ ఇట్లా, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు కొంత ఆలస్యం అవుతుంది, ఇట్లా ఉంది. కానీ ఈవినింగ్ టైంలో వెదర్ కొంత చేంజ్ ఉంది. అప్పటికిప్పటికి చేంజ్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ చలికాలం వస్తుంటుంది. ఈ చలికాలం వచ్చినప్పుడు అస్తమా పేషెంట్లకు కావచ్చు, తర్వాత ముసలోళ్ళకి కావచ్చు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మధ్యాహ్నం బాగా ఎండ కొడుతుంది, రాత్రిపూట బాగా వేడి వస్తుంది. తెల్లారుజామున 4 గంటల నుంచి విపరీతంగా మంచు, తర్వాత చలి పెట్టడం వల్ల అస్తమా ఉన్న వాళ్ళకి తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ముసలోళ్ళని ఈ సీజన్లో ఎంతో కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే రక్తం అంతా కూడా గడ్డగట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, గుండె వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే డాక్టర్స్ సూచిస్తున్నారో ఆ డాక్టర్ల యొక్క సూచనల మేరకు వేడి నీళ్ళు తాగాలి, వేడి పానీయాలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే మన యొక్క ఆరోగ్యం కోసం మనం జాగ్రత్త తీసుకోవాలో అవి తీసుకోవాలి. పాటిస్తూ వాకింగ్ చేసినట్లయితే ఎలాంటి ప్రమాదాలు జరగవు. మనం మార్నింగ్ వచ్చినట్లయితే వెహికల్స్ అడ్డం వస్తాయి, తర్వాత మంచు ఉంది, తర్వాత విపరీతంగా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చలికి అనేక రోగాల బారిన పడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని తర్వాత వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాను. మంచు వల్ల, తర్వాత ఈ చలి వల్ల చాలామంది ఆలస్యంగా 8 గంటలకు లేచి తర్వాత పొద్దుగాల బండ్లు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే బండ్లు కూడా కొట్టి తర్వాత లేట్గా స్టార్ట్ అయ్యే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా తట్టుకొని 7 గంటలకు 8 గంటలకు వచ్చేటువంటిది. చాలా ఆఫీసులకు వెళ్ళాలంటే కూడా ఆలస్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది యూత్ ఉన్నారు. వచ్చిన రెగ్యులర్గా వస్తుంటావా గ్రౌండ్కి? రెగ్యులర్గా వస్తుంది. సేమ్ టైమింగ్సా ఎట్లా? అసలు ఏం ప్లేయర్ నువ్వు? ఫుట్బాల్ ప్లేయర్. ఎట్లా ఆడుతుంటారు? ఈ చలికి ఎట్లుంది? చలికి మార్నింగ్ లేవాలంటే చాలా కష్టం. ఇంకోటి జర్కింగ్స్ అవి నైట్ ప్రికాషన్స్ తీసుకుంటే మార్నింగ్ తొందరగా రావచ్చు. జనరల్గా గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంత చలి ఉంటుంది కదా, ఆఫ్టర్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఎట్లుంటుంది? మళ్ళీ బాడీ హీట్ వచ్చేస్తుంది, చలి ఏమనిపించదు, మంచిగా ఆడుకొని వెళ్ళిపోతుంది. బాగా ఆడుతున్నారా చిన్న? రెగ్యులర్గా వస్తుంటావా? రెగ్యులర్గా 5:30కి.
మార్నింగ్ లేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? మళ్ళీ రెగ్యులర్ టైంకే ఆటోమేటిక్గా నిద్ర లేస్తూ ఉంటావా? అంటే అలారం పెట్టుకొని బుద్ధిగా లేచి చలి కాబట్టి కొద్దిగా లేట్గా వస్తాం. ఓకే, చూడొచ్చు ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో వందలాది మంది ఇక్కడికి వాకర్స్ వస్తూ ఉంటారు. నిత్యం ఇక్కడ వచ్చే వాకర్స్ కొంత తగ్గారు, కానీ అందరూ కూడా సేఫ్టీ తోటి మఫ్లర్లు పెట్టుకొని మరి వస్తున్నారు. ఇక రెగ్యులర్గా వచ్చే వాకర్స్తో పాటు అటు వాహనదారులకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. మరోవైపు నేషనల్ హైవేల వెంట కూడా ఫాగ్ వస్తుంది మొత్తం కూడా. దాంతో వాహనాలు చాలామంది కొన్ని వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ వాహనాలను కొంతమంది ఆపుకొని ఫాగు తగ్గిన తర్వాత మంచు పోయిన తర్వాతనే మీరు వాహనదారులు వెళ్ళాలి అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. ఇక ఓవరాల్గా గత వారం రోజుల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చలి పెరిగింది. మరోవైపు ఈ చలికి ఆలస్యంగా కూడా వాకర్స్ వస్తూ ఉన్నారు. ఆలస్యంగా కూడా వాళ్ళ మార్నింగ్ పనులు మూమెంట్ జరుగుతుందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.